హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ మీ ముందుకి ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో నేను ఏంటి అంటే ఎక్కువగా ఇన్సెన్స్ స్టిక్స్ అంటే మనకి కడ్డీలు ఉంటాయి కదా, ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. అంటే పూజ గదిలోనే కాకుండా ఎప్పుడైనా స్మెల్కి కూడా హోమ్లో పెట్టుకుంటాను, ధూప్ స్టిక్స్ అలాంటివి. సో ఇవైతే నేను ఒక డైరెక్ట్ మందిర్ వాళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఆ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశాను ధూప్ స్టిక్స్ అనమాట. సో నేను ఎక్కువ మాక్సిమం ఏంటి అంటే టెంపుల్స్ దగ్గర తీసుకుంటాను, ఎందుకంటే మనకి రెగ్యులర్గా దొరికే వాటికన్నా డైరెక్ట్ టెంపుల్స్ అంటే కాళహస్తి, తిరుమల, శ్రీశైలం అలాంటి టెంపుల్స్ దగ్గర అమ్మేది ఏంటంటే న్యాచురల్ ఫ్లేవర్స్ లైక్ దేవుడి దగ్గర యూజ్ చేసిన ఫ్లవర్స్తో చేస్తారు. స్మెల్ కూడా మీకు చాలా బాగుంటాయి. అండ్ లోకల్ దొరికేదాటికన్నా అవి చాలా బాగుంటాయి. నేను అవి యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్పాను. సో సేమ్ అలాంటివే నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. సో ఇది మనకి పార్సిల్. బ్రాండ్ అయితే ఇలా వచ్చింది, దేవగంధ బ్రాండ్. సో మీరు దేవగంధ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేయొచ్చు. బ్రాండ్ అయితే దేవగంధ బ్రాండ్. సో ఇది మనకి ఏమేమి వచ్చాయో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నేను వీటిలో ఏంటంటే కొన్ని ఫ్లేవర్స్ అయితే ఆర్డర్ చేశాను. ఫస్ట్ వచ్చేసేసి అద్వైత ఫ్లేవర్, అంటే బ్యాంబూ ఇన్సెన్స్ స్టిక్స్ అంటారు అనమాట. సో దీంట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఇక్కడ మీకు రాసుంటారు, ఇది ప్రొనౌన్సియేషన్ మేబీ అద్వైత. ఇది అద్వైత అనే ట్రెడిషనల్ ఫ్లేవర్ అనమాట. ఇది మధువన్, ఇది ఒక ఫ్లేవర్. అంటే స్మెల్స్ అనేవి మనకి డిఫరెంట్ ప్లాంట్స్ నుంచి చేశారనమాట. ఇది ఆఫ్ కోర్స్ ఉంటుందన్నమాట శాండిల్వుడ్. సో అందరికీ తెలిసిన ఫ్లేవరే, నాకు కూడా చాలా ఇష్టం శాండిల్వుడ్ ఫ్లేవర్, అదొకటి తీసుకున్నాను. ఇది గూగుల్ అనే ఫ్లేవర్, మేబీ ప్రొనౌన్సియేషన్ తప్పేమో, బట్ ఇవన్నీ కూడా నేను ఒకసారి స్మెల్ అంటే రియల్గా ఎలా ఉంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి స్మెల్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేస్తాను. చెక్ చేసి కూడా ఆ రివ్యూ కూడా పోస్ట్ చేస్తాను. ఇది కస్తూరి ఫ్లేవర్, కస్తూరి చెట్టు నుంచి ఫ్లేవర్ అనమాట. ఇది నైట్ జాస్మిన్. ఇది పలాష్ అని రాసుంది. సో ఇవన్నీ ఏంటంటే బ్యాంబూలెస్ ఇన్సెన్ అనమాట. అంటే మనకి స్టిక్ ఏం ఉండదు, డైరెక్ట్ ఆ ఇన్సెన్ స్టిక్ లాగా వచ్చేసింది. సో మీకు చూపిస్తాను లోపల కూడా ఎలా ఉంటుందో. సో ఇలా ప్యాక్ అయితే ఉంటాయి డిఫరెంట్ స్టిక్స్ అనమాట ఒక్కొక్కటి. సో దీంట్లో మనకి బ్యాంబూ ఏం ఉండదు, డైరెక్ట్ దీంట్లో మనకి ఒక చిన్న కాయిల్ అయితే ఇస్తారు, దాంట్లో పెట్టి మనం అంటే ధూప్ స్టిక్స్ పెడతాం కదా, సేమ్ అలాగే అనుకోవచ్చు. ఇది ఒక ఫ్లేవర్. ఇది ఈచ్ బాక్స్ కాస్ట్ మీ అరౌండ్ 160 రూపీస్ అనమాట. ఒక్కొక్క బాక్స్ అయితే 160 రూపీస్ పడింది. అంటే అన్నీ కాదు, ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ మ్యాక్సిమం కాస్ట్ అయితే 160 ఉంది పడింది. నాకు ఇవన్నీ ప్యాక్లో తీసుకున్నందుకు ఇదైతే వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇచ్చారు. సో ఒక ఫ్లవర్ అనమాట. ఇదేంటి అంటే మనకి ఇందాక నేను స్టిక్స్ చూపించాను కదా, స్టిక్స్ కానివ్వండి, దేవుడి రూమ్లో కడ్డీలు కానివ్వండి, ఇక్కడైతే హోల్స్ ఇచ్చారంట. దేవుడి రూమ్లో కడ్డీలు అలా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏదైనా టీ టేబుల్ పైన అలా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇదైతే స్టోన్ ఇచ్చారు, స్టోన్తో చేసింది అనమాట కార్వింగ్ అంతా. ఇదైతే నాకు ప్యాక్ తీసుకున్నందుకైతే ఫ్రీగా ఇచ్చారు. అంటే స్మెల్ అయితే మంచిగా ఉన్నాయి రివ్యూస్లో, ఒకసారి నేను చూస్తాను. టెంపుల్ నుంచి వచ్చాయి కాబట్టి ఆబ్వియస్లీ బాగుంటాయి, బట్ ఒకసారి నేను కూడా చెక్ చేసి ఎలా ఉంటుందో మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.